హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ నాగేశ్వరి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే భలా రెస్టారెంట్ లో. చూస్తున్నారు కదా, మనం భలా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. భలా భలా అనిపించేలా ఉంటుందా, ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి అసలు ఈ భలా అనే పేరు పెట్టడానికి కారణాలు ఏంటి, అసలు ఈ భలా అనేది ఎలా వచ్చింది వాళ్ళకి థాట్, అసలు ఇక్కడ టేస్టీ టేస్టీ రకమైన ఏ ఫుడ్స్ దొరుకుతాయి, అసలు ఈ భలా ఎందుకు పెట్టారు, ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి, అసలు ఆ టేస్ట్ కి రీజన్ ఏంటో లోపలికి వెళ్ళి కనుక్కుందాం రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉంది. ఒకప్పుడు పాతకాలంలో ఇందులో అన్ని సామాన్లు అవి ఇవి పెట్టుకునే వాళ్ళు, ఇందులో దాపెట్టుకునే వాళ్ళు. కానీ ఇది ఇంకా పెద్దగా ఉంది, కానీ బాగుంది. ఇది మట్టిదే అనుకుంటా. అయితే ఈ భలా రెస్టారెంట్ లో ఒక మంచి ఎలిమెంట్ ఉంది. అదేంటంటే వచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఫోన్స్ ఒక బాక్స్ ఇస్తారంట, అందులో పెట్టేసి ఫుడ్ తినాలంట. అలా తింటే 10% డిస్కౌంట్ ఇస్తారంట. అలా ఎందుకు చేశారంటే నార్మల్ గా మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఈ మధ్య ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే ఎవరికి వాళ్ళు ఫోన్లలో చూసుకొని బిజీగా ఉంటూ అసలు పక్కన ఎవరున్నారో కూడా మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో అది మంచిగా మైండ్ లో పెట్టుకొని ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇది చాలా మంచిగా అనిపించింది. మరి నాకైతే అది ఎలా ఉంటుందో మరి లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే లోపు వెళ్ళే కంటే ముందు ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. టుడే స్పెషల్స్: వెజ్ పన్నీర్ 555, క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్, తవా ఫిష్, బోన్లెస్, మామిడికాయ కోడి కబాబ్, ఇంకా సీమ మటన్ పులావ్, ఇలా డ్రై ఫ్రూట్ డిలైట్ అంట. ఇక్కడ కూడా రాశారు డిపాజిట్ యువర్ ఫోన్ అండ్ గెట్ 10% డిస్కౌంట్ అని రాశారు. మరి మన ఫోన్ కూడా డిపాజిట్ చేద్దాం పదండి. సో మనం లోపలికైతే వచ్చేసాం. వావ్, చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఈ అంబియన్స్ కి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంటుందో లేదో మనం టేస్ట్ అయితే చేసి చూద్దాం. సరే, మనం ఎక్కడ కూర్చుందాం? సోఫా అంటే నాకు ఇష్టం, సో సోఫాలో కూర్చుందాం రండి. సో నేను ఫైనల్ గా భలా రెస్టారెంట్ లోపలైతే ఉన్నాను. ఇదే నా టేబుల్ అనమాట. సో పెద్ద టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నా. అంటే ఎన్ని ఫుడ్స్ ఉంటాయో మనకు తెలియదు కదా, అవన్నీ తినాలి కదా, చిన్న టేబుల్ అయితే సరిపోదని. అయితే ఇదిగోండి, ఇదే బాక్స్ మనం మన ఫోన్ ని డిపాజిట్ చేయవలసిన బాక్స్. ఇంకా నా ఫోన్ కూడా డిపాజిట్ చేస్తున్నాను. సో ఫోన్ ని డిపాజిట్ చేసి ఇలా లాక్ చేస్తున్నాను. బాగుంది ఈ టెక్నిక్. ఏదో మంచిగా హాయిగా ప్రశాంతంగా ఫుడ్ ని ఆస్వాదిస్తూ వచ్చిన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ తింటుంటే ఆహా, ఆ రోజులన్నీ ఎటుపోయాయండి. సో ఈ భలా వాళ్ళు మంచి టెక్నిక్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. మీరు కూడా ఒకవేళ మీ బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బాక్స్ లో ఫోన్ డిపాజిట్ చేయడం అనేది చాలా మంచి థాట్ అండి. వీళ్ళకి ఆ మంచి థాట్ అయితే వచ్చింది. అలా డిపాజిట్ చేసుకొని హాయిగా మన కబుర్లు పెట్టుకొని మంచి ఫుడ్ ని ఆస్వాదిస్తూ తినొచ్చు. మరి ఇక్కడ ఏంటి స్పెషల్, అసలు ఈ భలా అనే పదం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఇందాక ఒకరితో మాట్లాడుతుంటే విన్నాను, ఇది మహాభారతంలో నుంచి తీసుకున్న పదం, అందుకనే భలా అని పెట్టాము. అంటే టేస్ట్ కూడా భలా అన్నట్టు ఉంటుందని అంటున్నారు. మరి మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఆకలి అయితే వేస్తుంది, ఆయన పిలుద్దాం. అసలు ఇక్కడ ఏం ఫేమస్ వాళ్ళని అడిగి తెలుసుకొని అవే ఆర్డర్ పెట్టుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. yes ma'am. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్. మీ పేరండి? రమేష్ మ్యామ్. రమేష్ అంట, వచ్చినప్పుడు కలవండి. ఏం స్పెషల్ అండి ఇక్కడ? మనకు స్టార్టర్ లో తీసుకుంటే మనకు తందూరులో మేడం, తందూరిలోనా? తమలపాకు కోడి కబాబ్ అని చాలా బాగుంటుంది మేడం. అది డిష్ ట్రై చేయండి మేడం, డెఫినెట్లీ. నాన్ వెజ్ లోనా? ఎస్ మ్యామ్. నాటుకోడికి సంబంధించినవి ఏమన్నా? నాటుకోడికి మనకు నాటుకోడి ఫ్రై ఉంది మేడం. మనకు కావాల్సిందే, మనకు నాటుకోడిలో కావాలంటే రాగి సంకట విత్ నాటుకోడి పులుసు ఉంది మేడం. దానికి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. సూప్స్ లో మనకు ఓల్డ్ సిటీ మటన్ మరక్ ఉంది మేడం. ఓల్డ్ సిటీ మటన్ మరక్. అది మనకు పాయా సూప్ ఉంది మేడం, పాయా షోర్బా. ఓకే.
అది ట్రై చేయండి, బాగుంటుంది. మరి వెజిటేరియన్ వాళ్ళకి? వెజిటేరియన్ లో మనకు పన్నీర్ లో తీసుకుంటే మేడం మనకు బ్లాక్ సీడ్ తోని అవిసెల పన్నీర్ వేపుడు అని అది ట్రై చేయండి మేడం, బాగుంటుంది. అవిసెల పన్నీర్ వేపుడు. ఎస్ మ్యామ్, మంచిగా ఉందండి. ఇంకొకటి కావాలంటే మనకు గారెల టైప్ లో సాబుదానా వడ, మొక్కజొన్న గారెలు, అలసందల గారెలు అవి గిట్లా ఉన్నాయి. కర్రీస్ లో అండి? కర్రీస్ లో మనకు రాయలసీమ చికెన్ కర్రీ ఉంది మేడం, తెలంగాణ మటన్ కర్రీ ఉంది, నాటుకోడి కర్రీ ఉంది. మనం వెజ్ లో కావాలంటే మనకు గుత్తి వంకాయ కర్రీ, టమాటో పప్పు గానీ, మనకు మేతి ఆకు పన్నీర్, మనకు నాన్స్ లోకి ట్రై చేస్తే, పుల్కాలోకి నాన్స్ లోకి ట్రై చేస్తానంటే మేతి ఆకు పన్నీర్ చాలా బాగుంటుంది. పుల్కాలోకి కర్రీస్ ఏం బాగుంటాయి? నాన్ వెజ్ లో మేడం పుల్కాలోకి తెలంగాణ మటన్ కర్రీ ట్రై చేయండి మేడం, బాగుంటుంది. తెలంగాణ మటన్ కర్రీ. ఎస్ మ్యామ్. ఓకే, భలా స్పెషల్ కాంబోస్ అని ఉన్నాయి ఇక్కడ, వెజ్ అండ్ నాన్ వెజ్ అంట. ముద్దపప్పు, పచ్చి పులుసు, అన్నం. పచ్చి పులుసు ఇస్తారా? yes ma'am, మనకు పచ్చి పులుసు సెపరేట్ ఇస్తారా? సెపరేట్ మన ముద్దపప్పు ఆవకాయ అన్నం మిక్స్డ్ వస్తుంది, సెపరేట్ మన స్మాల్ బౌల్ లో పచ్చి పులుసు ఇస్తారు. కాంబినేషన్ దానికి గీ రైస్ విత్ పచ్చి మిర్చి మష్రూమ్ అంటే పచ్చిమిర్చి. మన గీ రైస్ వచ్చేసి గీ రైస్ కలిపి ఉంటుంది మేడం, పులావ్ టైప్ లో. మనకు పచ్చిమిర్చి మష్రూమ్ అంటే గ్రేవీ టైప్ లో సెమీ డ్రై లో మనకు బౌల్ లో వచ్చేస్తుంది, దానికి కాంబినేషన్ ఉంటుంది. సాంబార్ రైస్ విత్ చికెన్, మటన్, నేతల ఫ్రై, చికెన్, మటన్, మనకు నేతల ఫ్రై, 3 ఆప్షన్ ఉంటాయి. 3 ఆప్షన్ లో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇది కాంబో ఆఫర్ అండి, బాగుంది. ఈ 299, 399, 399 అంటే 2 persons కి, 3 persons కి, 4 persons కి. ఓకే ఓకే. బగారా రైస్ విత్ మటన్ దాల్చా, ఇది ఒకటి సెపరేట్ కదండి? yes ma'am. ఓకే, బాగుందండి. డెజర్ట్స్ అండి? డెజర్ట్స్ లో మనకు మల్బరీ ర్యాపిడ్ ఉంది మేడం, డ్రై ఫ్రూట్ డిలేట్ అని మనకు చాలా కస్టమర్స్ కు చాలా ఫేమస్ మేడం. డ్రై ఫ్రూట్ మనం చివర్లో మంచి డెజర్ట్ ని టేస్ట్ చేద్దాం. బెవరేజెస్ అండి? బెవరేజెస్ లో మనకు కావాల్సిందే కోనసీమ రోజ్ మిల్క్ ఉంది మేడం ఇక్కడ స్పెషల్. రోజ్ మిల్క్ అంట, అందరూ రోజ్ మిల్క్ కోసం ఎక్కడెక్కడికో దూరంకి వెళ్తారు. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ పక్కనే మన భలా రెస్టారెంట్ లో కూడా రోజ్ మిల్క్ దొరుకుతుంది, అది కూడా మనం టేస్ట్ చేద్దాం రోజు. ఓకే, నాకైతే ఇందులో ఇక్కడ ఏమేమి ఫేమస్ అవి కావాలండి. మీరు ఏమేమి తీసుకొస్తారో ఓకే మేడం చెప్తాను డెఫినెట్లీ. స్టార్టర్ లో ఒకటి చికెన్, ఒకటి సీ ఫుడ్ లో ఏమైనా ట్రై చేస్తారా మేడం? చిట్టి రొయ్యలు, ప్రాన్స్ ఉంది మేడం, చిట్టి రొయ్యల వేపుడు ఒకటి పంపిస్తాను మేడం. ఇంకొకటి కబాబ్, తమలపాకు కోడి కబాబ్ అదే ఒకటి, తవ్వా చేప బోన్లెస్ ఫిష్ లో ఒకటి పంపిస్తాను, ట్రై చేయండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సో అవి వచ్చే వరకు వెయిట్ చేయండి. వావ్, పాయా షోర్బా. ఇప్పటి వరకు చాలా దగ్గర టేస్ట్ చేశాను. ఇంత చిన్నగా ఉన్నాయి అంటే చిట్టి రొయ్యలు. ఓకే, చాలా చిన్నగా ఉన్నాయి. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఆగండి. మటన్ షోర్బా, పాయా షోర్బా. పాయా షోర్బా ఇంతకుముందు చాలా ప్లేస్లలో ట్రై చేసినాం, మరి ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం. అంటే అన్నిటికంటే ముందు షోర్బాతో, సూప్స్ తోనే స్టార్ట్ చేస్తారు, లాస్ట్ కి డెజర్ట్ తో ఎండ్ చేయాలి. టేస్ట్ చేద్దాం. ఇంకా చాలా రాబోతున్నాయి. అదిరిపోయింది, ఘాటుతో టేస్ట్తో సూపర్ ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో వచ్చే ఈ ముక్క అదిరిపోతుందండి. చాలా బాగుంది. ఇందులో ఏవేవో ఘాటు రావడానికి చాలా వేశారు, మంచి టేస్ట్ అయితే ఉందండి. సో ఇంకా ఏవో వచ్చాయి చూద్దాం. ఫిష్, క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్. ఇందాక బయట మెనూలో చూసాం టుడే స్పెషల్స్ అని, సో అదే ఇది. అందులో నిజంగానే తమలపాకు వేసి చేస్తారా లేదంటే ఫ్లేవర్స్ ఏమైనా మిక్స్ చేస్తారా? తందూరి కదా అది. ఓకే, తందూరి, తమలపాకు, కోడి కబాబ్. ఈ బౌల్ కూడా చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. చిన్న బాండీలో
మంచి స్పూన్ కూడా రాగి స్పూన్ అండి. సో రాగి స్పూన్ అంటే ఇది భలా చిట్టి రొయ్యల వేపుడు. చిట్టి రొయ్యలు మంచిగా అన్ని స్పైసెస్ కలిపి, తెలంగాణ స్పైసెస్ అన్ని కలిపి భలా అనిపించేలా ఉన్నాయి కూడా. ఇట్లా నోట్లో వేసుకోగానే చాలా మంచి టేస్ట్ ఉంది. ఇంకా ఏమేమో తీసుకొచ్చారు చూద్దాం. మంచిగా నెయ్యి వేసినట్టున్నారు. అన్ని టేస్ట్ చేసి ఉంటారు వాళ్ళు, అందుకనే వాళ్ళకి ఏది బాగుంటుందని అన్ని తెలుస్తుంది. అలాగే ఇక్కడ రెడ్ చట్నీ ఉంది, అలాగే గ్రీన్ చట్నీ. సో ఫస్ట్ మనం ఫిష్ స్టార్ట్ చేద్దాం. ఇందులో గ్రీన్ చట్నీలో తిందాం. అదిరిపోయిందండి. రోజ్ మిల్క్ కూడా ఇస్తున్నారు. తర్వాత తాగుదాం. ఫ్రైడ్ ఫిష్, క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్ ఏదో ఉంటాయి. మళ్ళీ ఒకసారి అడుగుదాం. ట్రై చేయండి, బాగుంది. గ్రీన్ చట్నీలోకి అదిరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్. చిట్టి రొయ్యలు కానీ, పాయా శోభా కానీ, ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మన ఫేవరెట్, నా ఫేవరెట్ పర్సనల్గా చికెన్. అయినా చికెన్ ఎవరికి ఫేవరెట్ కాదండి, ప్రతి ఒక్కళ్ళు చికెన్ అంటే పడి చచ్చిపోతారు. చికెన్ కబాబ్ ట్రై చేస్తున్నాం. తమలపాకు చికెన్ కబాబ్ ఒకసారి టేస్ట్ చేద్దాం. పలుకులలో కేసరి అన్నట్టు ప్రతి టేస్ట్లో, అంటే ప్రతి బైట్లో తెలుస్తుంది ఆ టేస్ట్. నెయ్యి టేస్ట్ కానీ, ఆ తమలపాకు టేస్ట్ కానీ, చికెన్ టేస్ట్ కానీ, ఆ అన్ని స్పైసెస్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 100కి 100 ఇవ్వచ్చు మార్క్స్ అయితే. ఖచ్చితంగా వచ్చి మీరు ట్రై చేయాలండి. చూడండి, నా ఫోన్ ఆ బాక్స్లో ఉంది, అని నాకు ఆ ఫోనే గుర్తు రావట్లేదు ఆ బాక్స్లో పెట్టిన తర్వాత. సో మంచి ఐడియా అది కూడా. ఒకసారి కర్డ్లో తిందాం. కర్డ్ ఆనియన్ పర్ఫెక్ట్ టేస్ట్ విత్ పెరుగు ఆనియన్. వావ్, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. సీమ మటన్ పులావ్ ట్రై చేద్దాం. ఇక్కడ చాలా ఫేమస్ అంట సీమ మటన్ పులావ్. మనం ట్రై చేద్దాం. చాలా బాగుంది. చాలా మటన్ టేస్ట్ అదిరిపోయిందండి. నార్మల్గా మటన్ ఎక్కడైనా తింటుంటే ఆ స్మెల్ వస్తుంటుంది, చాలా చోట్ల స్మెల్ వస్తుంటుంది. మటన్ స్మెల్ తొందరగా వచ్చేస్తుంటుంది. చికెన్ అంత రాదు, కానీ సరిగ్గా ఉడకకపోయినా, మసాలాలు సరిగ్గా పట్టించకపోయినా ఆ స్మెల్ అనేది వెంటనే వచ్చేస్తుంది, తినాలనిపించదు. సో ఇక్కడ మటన్ ఎలా ఉందంటే అసలు ఆ స్మెల్లే రావట్లేదు. చాలా బాగుంది, నీట్గా అన్ని స్పైసెస్తో మంచి ఫ్లేవర్స్ వేశారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అడ్డిపోయింది. చిట్టి ముత్యాల మటన్ పులావ్. ఇది వీకెండ్స్ లో మాత్రమే దొరుకుతుందంట. వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఈ మటన్ పులావ్కి దీనికి తేడా ఏంటో చూద్దాం. ఈ ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయి. చిట్టి ముత్యాల మటన్ పులావ్. ఓకే, రైస్ చిట్టి ముత్యాల రైస్. చాలా బాగుంది. మటన్ మంచిగా ఉడికింది, మంచి టేస్ట్.
మంచి స్పైసెస్ వేసిండ్రు. ఇది కారం కూడా అంత లేదు, బాగుంది, చాలా బాగుంది. వావ్, ప్రతి డిష్ అలా ఉంటుంది. ఖచ్చితంగా వీకెండ్స్ లో వచ్చినప్పుడు ఈ డిష్ ట్రై చేయండి. ఇది కేవలం వీకెండ్స్ లో మాత్రమే దొరుకుతుందంట. భీమవరం కోడి పొలం స్మెల్ అయితే అద్దరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ ఎంతమందికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి చికెన్ అంటే ఫేవరెట్ ఉంటుంది. సో ఇంకా ఏవైనా కొత్త డిషెస్ ట్రై చేయాలని ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. అదే భలా, ప్రతి డిష్ భలా. ఇది టేస్ట్ చేద్దాం. భీమవరం కోడి పొలం. చాలా బాగుందండి భీమవరం కోడి పొలం. ఇప్పటి వరకు మనం ఎన్ని డిషెస్ తిన్నాం, అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్, ఎవరి టేస్ట్ వాళ్ళకి. చాలా బాగుంది. ఓకే, మనం డెజర్ట్ తిందాం. డెజర్ట్ తిన్న తర్వాత రోజ్ మిల్క్ తాగుదాం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు రోజుకి అని అనుకునేదాన్ని. ఎందుకు ఇది ఈ మధ్య ఇంత ట్రెండ్ అవుతుంది అని అనుకునేదాన్ని. టేస్ట్ వల్ల అండి. టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు, ఎందుకంటే ఆ టేస్ట్ చేయడం కోసం. అంటే చాలా మందిని చూస్తుంటాం, ఆ టేస్ట్ కావాలని చెప్పి ఎన్నో ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఆ ఫుడ్ తినేసి వస్తారు, ఎందుకంటే ఆ ఫుడ్ అక్కడ ఫేమస్ కాబట్టి. సో భలాలో కూడా ఇవన్నీ డిషెస్ ఇప్పటి వరకు నేను ఏమేమి తిన్నానో అవన్నీ ఫేమస్ అండి. మెయిన్గా ఈ మటన్ పులావ్, మటన్ బిర్యానీ కానీ, చికెన్ పులావ్, అలాగే ఈ చిట్టి రొయ్యలు, పాయా షోర్బా అయితే సూపర్ ఉందండి. టేస్ట్ డ్రై ఫ్రూట్ డిలైట్. వావ్, భలా, నిజంగా చాలా టేస్ట్ ఉందండి. నేను ఇంత టేస్ట్ ఉంటుందో, డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా, మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటుందేమో కలుపుకొని ఎలా తినాలి అని అనుకున్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డ్రై ఫ్రూట్ డిలైట్ డిష్, రాజమండ్రి రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ ని ట్రై చేద్దాం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు. నాకు ఇది నచ్చదు, ఈ స్ట్రా ఉంటే నాకు ఆ టేస్ట్ తెలీదు. ఏదైనా సరే నేను జ్యూస్ అలాగే ఇలా తాగేస్తాను. సో ఇది కూడా అలాగే తాగుతాం. వావ్, ఇంత బాగుంది, అన్నీ ఇంత బాగున్నాయండి. ఎంత బాగుందంటే రాజమండ్రి రోజ్ మిల్క్. అంటే ఇంతకుముందు చాలా ప్లేస్ లో రోజ్ మిల్క్ కూడా తాగినాను, కానీ ఇంత టేస్ట్ అనిపించలే. అది ఎక్కువ తాగాలని కూడా అనిపించలే, తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది. అలాగే ఆ డెజర్ట్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అన్నీ అలాగే ఉన్నాయి, బాగుందండి. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అన్నట్టుగా అది కూడా చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా ఇన్ని డిషెస్. ఫైనల్ గా అన్ని తినేసాను. భలా రెస్టారెంట్ లోని ఫేమస్ ఐటమ్స్ అన్ని. అంటే ఇందులో ఏవే బాగున్నాయో ఒకసారి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ డెజర్ట్ అండి, అదిరిపోయింది. ఈ డెజర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయవలసిన ఈ డెజర్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ చిట్టి ముత్యాల మటన్ పులావ్ కూడా మొత్తం ఖాళీ చేశాను, మొత్తం నేనే తినాలేండి. ఇంకా అలాగే పాయా సూప్ కానివ్వండి, ఇది తాగేస్తానులేండి మెల్లిగా. ఇప్పటికీ ఇవన్నీ తిని బొజ్జ నిండిపోయింది. సో చూసారు కదా ఈ అన్ని ఐటమ్స్ కానీ, ఈ భలా రెస్టారెంట్ యాంబియన్స్ కానీ, ఇక్కడ వాళ్ళు సర్వే చేసే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి భలా అనిపించేసిందండి. మనం ఫస్ట్ అనుకున్నాం కదా, పేరుకు తగ్గట్టుగానే టేస్ట్ ఉందండి. సో 100కి 100 మార్క్స్ ఇచ్చేసేయచ్చు వీళ్ళకి.
ఖచ్చితంగా మీరు ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డిష్ని అయితే ట్రై చేయండి. ఈ మొత్తం డిషెస్ని అయితే ట్రై చేయండి. ఇదైతే ఈ చిట్టి ముత్యాల మటన్ పులావ్ ఏదైతే ఉందో అది కేవలం వీకెండ్స్లోనే దొరుకుతుందంట. సో ఖచ్చితంగా వీకెండ్స్కి వచ్చినప్పుడు అది ఆ డిష్ అయితే ట్రై చేయండి. అయితే ఈ అడ్రస్ ఎక్కడ ఉందంటే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ వెళ్ళే రూట్లో ఫిలిం నగర్ టెంపుల్ ఉంటుంది కదా, దాన్ని ఎదురుగ్గా గల్లీలోకి ఎంట్రీ, ఇక్కడ ముందర సౌత్ ఆఫ్ సోల్ ఉంటుంది. సో అది దాటుకొని కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ భలా అనే రెస్టారెంట్ మనకు కనిపిస్తుంది. సో అందరూ ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వచ్చి ఈ డిషెస్ అన్నీ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మనం రెస్టారెంట్ లోపలికైతే వచ్చాం. అయితే ఇక్కడ సపరేట్ గా ఒక ఫ్యామిలీ సెక్షన్ అయితే ఉంది. అంటే దీనికి సపరేట్ గా ఒక డోర్ పెట్టి మంచిగా, అంటే ఫ్యామిలీస్ ఒక పెద్ద కుటుంబం వస్తే ఒక 10 మెంబర్స్ సరిపోతారు. ఇంకా ఎక్కువనే, ఒక 4-5 చైర్లు వేసేస్తే కనుక మంచిగా ఒక 10-15 మంది కూర్చొని తినే ప్లేస్ అండి ఇది. సో మీరు కూడా ఏదైనా మంచి పెద్ద పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు, యానివర్సరీస్ అట్లాంటివి ఏమైనా చేసుకున్నా ఇక్కడ మంచిగా వాళ్ళు అన్ని సర్వ్ కూడా చేస్తారు. కేక్ మాత్రం మీరు బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటాను. సో ఇక్కడ ఈ భలా రెస్టారెంట్లో ఇది మంచి కాన్సెప్ట్. ఇది కూడా అంటే ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ మంచిగా అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఫోన్లో ఆ బాక్స్లో పడేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ తినొచ్చు. హాయ్ అండి. సో భలా రెస్టారెంట్ ఎలా అనిపించిందండి? నైస్ నైస్ నైస్, వెరీ నైస్. ఓకే, ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, బర్త్డే స్పెషల్ గా వచ్చారనుకుంటా ఈ రోజు మీరు. ఓకే, ఏం ట్రై చేశారండి ఈ రోజు? ఫుల్ ఫిష్ అండ్ రాగు సంకటి థాలి, నాన్ వెజ్ థాలి. ఎలా ఉందండి థాలి? ఎంజాయ్డ్ లాట్. ఓ నైస్. అందులో ఏది నచ్చిందండి? ఫుల్ ఫిష్. ఫుల్ ఫిష్. ఫుల్ పీసా? ఓకే ఓకే. తందూరి కొరమీన్ ఫిష్. yes yes. ఓకే అండి. థాలి ఎలా అనిపించింది? థాలి ఆల్సో వెరీ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. వీళ్ళ ఆంబియన్స్ కానీ పలకరింపులు ఎలా అనిపించాయి? I get 100 out of 100 marks total. Everything. అయితే అందరినీ పిలుచుకోసారనమాట నెక్స్ట్ టైం? నెక్స్ట్ టైం డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు ఒక పాప ఉంది. నీ పేరేం పేరు? సంహిత అంట. నా ఫ్రెండ్ కూడా ఉంది సంహిత. ఏం తింటున్నావు నువ్వు? అవునా, బాగుందా? మీరేం తిన్నారు? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? డాడీ తీసుకొచ్చారా? నువ్వేం తిన్నావు? తాలి. ఓ హ్యాపీ బర్త్డే. అయితే బర్త్డే స్పెషల్ అన్నమాట. అయితే మాకు కూడా పార్టీ ఈరోజు. ఓకే, డాడీతో మాట్లాడదామా? మీ పేరు? మణికృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఉప్పల్ నుంచి ఎక్కడండి ఇది? జూబ్లీ హిల్స్. ఓ చాలా దూరమే ప్రయాణం చేశారే భలా కోసమా? నిజంగానండి? ఉప్పల్ కూడా కాదు, గట్కేసర్ నుంచి వచ్చిన. ఏంటండి గట్కేసర్? షాక్ మీద షాక్ ఇస్తున్నారు. గట్కేసర్ నుంచి కేవలం భలా రెస్టారెంట్ లో టేస్ట్ ఎలా ఉందో చూడడానికి వచ్చారంటండి. గ్రేట్ అండి. అంటే మీరు ఫుడ్ లవర్ లాగా ఉన్నారు కదా. నేను కూడా అంతే అండి. ఆ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ నేనేం తినట్లేండి. మీ బిర్యానీ మీరే తినండి. ఏం ఆర్డర్ పెట్టుకున్నారు? ఏ బిర్యానీ ఇది? జాఫ్రానీ చికెన్. జాఫ్రానీ చికెన్ బిర్యానీయా? హాయ్ అండి. ఏం తిన్నారండి? మేము థాలీ తిన్నాం, వెజ్ థాలీ. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ. ఇంత అఫోర్డబుల్, ఇంత మంచి ప్లేస్లో థాలీ, ఇంత టేస్టీ హెల్దీ ఫుడ్ ఇస్ వెరీ నైస్. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. జనరలీ లైక్ ఎక్కువ మల్టీ క్విజిన్ రెస్టారెంట్స్లో నాన్ వెజే బాగుంటుంది, బట్ మేము వెజిటేరియన్స్. సో ఎలా ఉంటుందో అని ఒక చిన్న స్పెక్యులేషన్, బట్ చాలా టేస్టీగా ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది. మేము కూడా అలాగే అనుకున్నాం, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కూడా లేదండి, నేను ఇక్కడ హైదరాబాద్లో మ్యారీడ్ అండ్ సెటిల్డ్. మా సిస్టర్ యుఎస్ నుంచి వచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని కూడా పట్టుకొని రండి. డెఫినెట్లీ మంచి ఐఎమ్ షూర్ వెజ్ ఎంత బాగుందంటే నా నాన్ వెజ్ ఫ్రెండ్స్కి ఇంకా నచ్చచ్చు. I'll definitely tell. Thank you. అలాగే ఈ బాక్స్ కాన్సెప్ట్ తెలుసా అండి? చెప్పారండి. బాక్స్లో అన్నీ పెట్టేసి ఫోన్ పెట్టేసి వీ కెన్ 10% ఆఫ్ అని. ఆఫ్ని పక్కన పెడితే బేసిక్లీ ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. ఎందుకంటే
ఈ కాలంలో జనరేషన్లో కిడ్స్ కూడా ఫోన్ వాడతారు, అట్లాంటిది ఫ్యామిలీతో బాండ్ అవ్వడానికి మంచి టైం. యా, అది మాత్రం చాలా బాగుంది కదండి. మీరు కూడా అలాగే చేశారా? మేము చేయలేదు, బట్ అందరం ఫ్యామిలీ వచ్చినప్పుడు డెఫినెట్లీ చేస్తాం. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నరుడి తాళి తిన్నారంట, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది అందులో? ద వంకాయ కూర ఇస్ రియలీ గుడ్. ఓ నైస్. వంకాయ కూర, వంకాయ ఎవరికి నచ్చదండి, చాలా బాగుందంటారా? యస్, వెరీ గుడ్. ఇంకేమేమి ట్రై చేశారు? కాలీఫ్లవర్ కూర, పప్పు, సోడా, ఇట్స్ రియలీ గుడ్. ఓకే, మరి నెక్స్ట్ టైం వస్తారా యూఎస్ నుంచి? ఎస్, మీ డెఫినెట్లీ. ఫ్రెండ్స్ని తీసుకొని రండి. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, నరుడి తాళి తిన్నారంట, చాలా టేస్టీగా ఉందంట. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నా, అయితే నేను ఒకటి మర్చిపోయా. ఏంటో చెప్పుకోండి. నా ఫోన్ని అంటే ఈ బాక్స్ లో పెట్టేసినాం, ఇంకా అయిపోయింది, మర్చిపోయినాం. అసలు వెళ్ళిపోతున్నా. వావ్, ఎంత మంచి టెక్నిక్ కదా ఇది. సో ఫోన్ని మర్చిపోయి తినేసినాం అనమాట. సో మంచి కాన్సెప్ట్ అది. అసలు ఫోన్ లేకుండా ఏం చేయమండి ఈ మధ్య పనులు, కానీ ఫోన్ ఇంతసేపు పెట్టి ఉన్నామంటే గ్రేటే. వావ్, మెచ్చుకోవాల్సిందే. చూసారు కదా, మనం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.